బ్యాక్ టు పాండ్స్ గ్రీన్ ఫ్లవర్ నువ్వు నేను. మనం ఎవరితో నన్ను చూసారండి, అలా చూస్తుంటేనే ఏంటో పవర్ వచ్చేస్తుంది, బోల్డ్ అంత ఎనర్జీ వస్తుంది. ఇద్దరు ఫుల్ ఆఫ్ లైఫ్ అండ్ ఎనర్జీ సార్, సీరియస్లీ. ఎక్కువగా మాట్లాడకపోయినా కూడా ఏదో ఉంది మీ చుట్టూ, ఒక ఆరా ఉంది. అది అందరికీ కనిపించదు, మరో ఆరా ఉన్న వాళ్ళకి కనిపిస్తుంది. రైట్ సార్? ఎనీవేస్, సెకండ్ పర్సన్ ఎవరు ముందు చూద్దాం. అంటే అప్పుడప్పుడు నేను క్లూస్ కూడా చాలా కన్ఫ్యూజ్ చేయడానికి ఇస్తాను. సో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేశాను లేకపోతే నిజమైన క్లూస్ ఇచ్చాను చూద్దాం. అంటే లెట్స్ ఫైండ్ అవుట్. ఏం రత్నం గారు అబ్బాయి అన్నారు అంటే రవికృష్ణ. సెవెన్ జీ బృందావన్ కాలనీ హీరో. సో రవికృష్ణ. మరి ఇలా ఉంటే కష్టం, కొంచెం నవ్వయ్యా. మ్యామ్ ఇప్పుడు మిమ్మల్ని అడగాలండి, మా రాజమౌళి సార్ ఎంత సరదా పర్సనో తెలుసుకోవాలండి. బికాజ్ ఏ ఇంటర్వ్యూస్ లో చూసినా ఎక్కడ చూసినా ఛత్రపతి లాగే కనిపిస్తారు నాకు. ఆయన హీరోలు ఏదో చాలా రొమాంటిక్ గా ఉంటారు. ఈ హీరో ఎలా ఉంటారో తెలుసుకోవాలండి రియల్ లైఫ్ లో. లేదు, తను కూడా హీస్ నాట్ ఎట్ ఆల్ అ సీరియస్ పర్సన్. సెట్స్ మీద కూడా సీరియస్నెస్, అంటే ఆ వర్క్ అంతే సీరియస్ గా ఉంటాడు. కానీ మా సెట్స్ ఆర్ ఆల్వేస్ లైక్ పిక్నిక్స్. ఎప్పుడైనా ఎవరైనా తేడా చేస్తే మన క్లైమాక్స్ అయిపోతుంది సార్. క్లైమాక్స్ అవ్వదు, మైకిల్ పగులుతాయి అంతే. మైకిల్ చేతిలో ఉన్న మైక్ ఒకటే కదా, లోకువ తప్పని నేలకేసి కొట్టాలి. బట్ ప్రతి సినిమాకి మినిమం ఒక 1-2 మైక్. సరే, ఇంట్లో ఎప్పుడన్నా మైక్ పగిలే సిచ్యువేషన్ వచ్చిందమ్మా? ఎప్పుడైనా బాగా కోపం వస్తుందా రాజమౌళి సార్? అంత సీన్ చూసి మరి చెప్పారు. మీ అమ్మగారి కళ్ళు చాలా మాట్లాడుతున్నాయి, మీరు కళ్ళు కనిపెట్టండి. సార్ ఇక మర్యాద రామన్న విషయానికి వస్తే, తెలుగు అమ్మాయి మీద మంచి పాట తీశారు. తెలుగు అమ్మాయిలు అంటే మీకు బాగా ఇష్టం? అంటే ఆబ్వియస్ గా తెలుగు వాళ్ళం కాబట్టి తెలుగు వాళ్ళంటే అభిమానం ఉంటుంది. దోస్తానాల్లో ఇష్టం. పెద్దనికి వినిపించి దేశీ గర్ల్ అన్నది కాయినింగ్ వర్డ్. అలాంటి కాయినింగ్ వర్డ్ కావాలి అంటే రకరకాల ఆప్షన్స్ ఇచ్చి మళ్ళీ ట్యూన్స్ చేసి ఆ సెట్టింగ్ లోంచి తెలుగు అమ్మాయి అని వచ్చింది. అయితే మీ మీద ఒక పెద్ద కంప్లైంట్ ఉంది, సీరియస్ కంప్లైంట్. స్టూడెంట్ నెంబర్ 1 ఎన్టీఆర్ హీరో, గజాలా హీరో. సింహాద్రి ఎన్టీఆర్ హీరో, భూమిక అంకిత. భూమిక చావ్లా అమ్మాయి, ఇద్దరు తెలుగు అమ్మాయిలు కాదు, ముగ్గురు తెలుగు అమ్మాయిలు కాదు. సై నితిన్, జెనీలియా తెలుగు అమ్మాయి కాదు. ఛత్రపతి శ్రీయ తెలుగు అమ్మాయి కాదు. విక్రమార్కుడు అనుష్క తెలుగు అమ్మాయి కాదు. ఆఖరికి ఫోటో జ్యోతిక తెలుగు అమ్మాయి కాదు. ఇక యమదంగ ప్రేమని తెలుగు అమ్మాయి కాదు. మమతా మోహన్ దాస్ తెలుగు అమ్మాయి కాదు. మగధీర మళ్ళీ కాజల్ తెలుగు అమ్మాయి కాదు. ఇక మర్యాద రామన్న తెలుగు అమ్మాయి కాదు. ఎందుకు ఒక్క తెలుగు అమ్మాయినైనా మీరు తీసుకోలేదు ఇప్పటి వరకు మీ సినిమాలో? నా సినిమాలు కాకుండా వేరే వాళ్ళని అడగట్లేదు, అడుగుతున్నాం. రోజు సంవత్సరానికి రిలీజ్ అయ్యి 120 తెలుగు సినిమాలు పెట్టి అందులో ఎంతమంది తెలుగు అమ్మాయిలు ఉన్నారు చెప్పండి. మాకన్నా పాట పెట్టినందుకన్నా తెలుగు అమ్మాయిని ఎందుకు వెతకలేదు మీరు? అంటే నేను సలోని పెట్టిన తర్వాత పాట పెట్టాను, పాట పెట్టే సలోని పెట్టలా. బట్ వై సార్? అంటే దిస్ ఇస్ ఐ థింక్ అరౌండ్ late 90s. Late 90s అంటే విత్ ద అడ్వెంట్ ఆఫ్ యంగ్ హీరోస్. అప్పటి వరకు పెద్ద హీరోలు పెద్ద హీరోయిన్లు అందరూ అయిపోయింది. ఆ హీరో టాప్ 4 హీరోలు ఉన్నా ఒకేసారి చిన్న హీరోలు అందరూ వరుసగా వచ్చేసారు. సో సడన్లీ దేర్ వాజ్ రిక్వైర్మెంట్ ఆఫ్ హీరోయిన్. ఒకేసారి హీరోయిన్ వచ్చింది. అప్పుడే కొంత బోల్డ్నెస్ కూడా వచ్చింది తెలుగు సినిమా కంటే. స్టార్ టీవీ అడ్వెంట్ తో దాంతో, అంటే అంతకుముందు షార్ట్స్ కట్ వేసుకుంటాం అనేది పెద్ద ఇష్యూ అయితే పెద్ద డిస్కషన్. ఈ స్టార్ టీవీ అది రావడంతో షార్ట్స్ కట్ వాజ్ వెరీ వెరీ నార్మల్, చాలా క్యాజువల్ అయిపోయింది. ఎక్కడ నార్త్ లో షార్ట్ స్కర్ట్ వేసుకెళ్ళడం అనేది వెరీ నార్మల్. మన హైదరాబాద్ లో ఎక్కడ చూడాలి, ఇప్పటికీ చూస్తారు. సినిమా ఏమో ఫార్వర్డ్ అయిపోయింది, గర్ల్స్ దగ్గరకు వచ్చేసరికి బ్యాక్వర్డ్ అయిపోయారు. బ్యాక్వర్డ్ అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎనీథింగ్ ఎల్స్. అదే టైంలో బాంబే ఏజెన్సీస్ హ్యావ్ బికమ్ స్ట్రాంగర్. అంటే వాళ్ళు ఒక ఫార్మాట్ ఫామ్ చేస్తారు. ఎవరన్నా ఒక అమ్మాయి వస్తే
వాళ్ళ దగ్గరికి వస్తే ఆ అమ్మాయిని హైట్ ని బట్టి, ఆ అమ్మాయికి ఉన్న అవయవ సౌష్ఠాన్ని బట్టి ఆ అమ్మాయిని ఎలా ప్రజెంట్ చేయాలి, ఫోటోగ్రాఫ్స్ ఎలా తీయాలి, పోర్ట్ఫోలియో ఎలా రెడీ చేయాలి, వాళ్ళకి పెద్ద గొప్ప యాక్టింగ్ క్లాసెస్ కాదు, సింపుల్ థింగ్స్ లైక్ ఎలా కాన్ఫిడెంట్ గా కాన్ఫిడెంట్ గా ఎలా నిలబడాలి, కాన్ఫిడెంట్ గా ఎలా కూర్చోవాలి, ఎలా మాట్లాడాలి, ట్రైనింగ్ ఇచ్చేయడం మొదలు పెట్టారు. అండ్ ఒక్కొక్క ఏ ఏజెన్సీ దగ్గరికి వెళ్ళినా నాకు ఏదో స్టూడెంట్ నెంబర్ 1 కి హీరోయిన్ కింద నాకు బబ్లీగా ఉండే ఒక 18 ఏళ్ళ అమ్మాయి కావాలి, హైట్ మరి ఎక్కువ ఉండకూడదు, ఇలాగ ఉండాలి, తెల్లగా ఉండాలి, ఇది మా రిక్వైర్మెంట్ అని అడిగితే ఒక 100 ఆప్షన్స్ టప్ 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 అని చూపిస్తాను. ఇక్కడ నేను అదే టైంలో హైదరాబాద్ లో ఒక హీరోయిన్ కావాలంటే ఎంత సర్చ్ చేయాలి, సర్చ్ చేసి వాళ్ళని కన్విన్స్ చేసి సినిమా అంటే అదేదో బూత్ కాదమ్మా, సినిమా అనేది ఒక కెరియర్ ఇస్ జస్ట్ కెరియర్ ఫర్ యూ, కెరియర్ ఫర్ యూ కెన్ కమ్ యాక్ట్, టేక్ యువర్ రెమ్యునరేషన్, గో అని వీధికి ఇంటింటికి తిరిగి అది సిరీస్ ఎలా ఉంటది అమ్మాయిల కోసం తిరుగుతున్నట్లా ఉంటుంది. దట్ ఈస్ ద రీజన్ వై వీఆర్ నాట్ గెటింగ్ తెలుగు హీరో. బట్ ఏదేమైనా తెలుగు అమ్మాయిలు ఒకవేళ అంత గ్రూమ్డ్ గా అంత క్యాలిబర్ తో ఉంటే మాత్రం obviously why would we want to waste our time going into Bombay and search for the girl? So అదండి ప్రాబ్లం. మరి ఈ కంప్లైంట్ ఇప్పుడు మీ మీద ఇది రివర్స్ ఇట్ వచ్చింది. లేవండి నిద్ర లేవండి, ఇక్కడ ఒక వెయిట్ చేస్తున్నారు ఎస్ రాజమౌళి ఒక రైట్ హీరోయిన్ కోసం, తెలుగు అమ్మాయి కోసం. నెక్స్ట్ రౌండ్ కి వెళ్దాం మనం. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ ఇది ఏంటంటే ₹1,00,000 కొట్టచ్చు అక్షరాలు, కాకపోతే ఒకే నంబర్ కొంచెమే రివీల్ అవుతుంది. వారెవరు గుర్తుపట్టేస్తే 1,00,000, చెప్పలేకపోతే సెకండ్ నెంబర్ కు వెళ్ళాలి, సెకండ్ నెంబర్ కు వెళ్తే 50,000, అప్పటికి చెప్పలేకపోతే థర్డ్ నెంబర్ కు వెళ్తే 25,000. ఫస్ట్ ఓపెనింగ్ నెంబర్ కే డబుల్ తీసేసుకుంటున్నారా? తీసుకున్నా సార్. యాక్చువల్లీ స్ట్రేంజ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు నేను చూడలేదు అట్లాగా, ఇక్కడ ఓపెన్ అయింది సార్, ఓన్లీ హెయిరే పడుతుంది ఇలా, అండ్ కొద్దిగా ఐబ్రో కనిపిస్తుంది. నేను సీరియస్ గా హెయిర్ కూడా కొద్దిగా రెడ్డిష్ గా ఉంది, కలర్డ్ హెయిర్ అనిపించింది. సో నేను అమ్మాయిని ఫిక్స్ అయిపోయాను. అక్కడ మహేష్ బాబు చెప్పేసి చెప్పేసి 1,00,000 తీసుకున్నారు. ఇక్కడ ముక్కు వచ్చింది సార్ ఒకరికి, రజిత గారికి అది ముక్కు వచ్చింది. నేను మన శైలు విలన్ ఉన్నారు కదా సార్, నాకు చాలా ఇష్టం భిక్షు యాదవ్ గారు అనుకున్నాను, ఎందుకంటే ఆ ముక్కు అలా ఉండింది ఇలాగా. చూస్తే రజిత గారు రమప్రభ అని చెప్పారు. ఏంటంటే ముక్కు మీద చిన్న మచ్చ ఉందంట, ఇక్కడ చిన్న మచ్చ ఉండదంటే ఆవిడ తప్ప ఇంకెవరికి ఉండదంట. నేను ఇంకెవరు భయంకరమైన విలన్ ఊహించుకుంటున్నాను. అలా లక్షలు కొట్టారు. నథింగ్ ఇస్ ఇంపాసిబుల్, లెట్స్ ట్రై ఆల్ దట్. ఓకే, ఏ నెంబర్ కావాలి? 16. ఇక్కడికి వచ్చిన వాళ్ళు 90% అదే కోరుకుంటాం. సెంటర్లో ఉందండి మీది. 16 ప్లీజ్. ఇంపాసిబుల్. కన్ను కనిపిస్తుందండి, ఇలా చూసినా కూడా చెప్పగలిగేటువంటి హీరోస్ అక్కడ ఉన్నారని తెలుసు. సో ఎందుకు ఆలస్యం, జీజే స్పేస్ సెలబ్రిటీ నేమ్ టైప్ చేసి 5855 SMS కొట్టండి. బికాస్ ఎవరైతే ఫస్ట్ రైట్ ఆన్సర్ పంపిస్తారో వారే గెలుచుకుంటారు. సో అందరికంటే మీరు ఫస్ట్ ఉండాలంటే ఇప్పటి నుంచి SMS కొట్టాలి. నాకు తెలిసి అక్కడ పెద్ద మైక్రోఫోన్ పెట్టినా కూడా వినిపించిందండి. బట్ ఆ భాష కూడా ఇక్కడికి అక్కడ కమ్యూనికేట్ అయిపోతుంది, అర్థమైపోతుంది, డిస్కషన్ కూడా అయిపోతుంది అక్కడ. అనేస్తున్నారా? అదేం సార్ అది? ఎన్నేళ్ళైంది సార్ పెళ్ళి? చెప్పరా? చాలా సంవత్సరాలు లెక్క పెట్టుకోకూడదు కదా, ఈ విషయంలో లెక్కల్లో పూరుంటేనే బెటర్. 14. నెక్స్ట్ నెంబర్ 14. నెక్స్ట్ రెండో కన్ను చూద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో నెక్స్ట్ నెంబర్కి వెళ్తున్నారంటే ఇక్కడ 1,00,000 కాస్త 50,000 అయిపోతుంది, సగం అయిపోతుంది. సో సగం మా సార్కి అండ్ సగం మీకు. మీరు గెలవాలంటే మీరెవరో కరెక్ట్ గా గెస్ట్ చేసి SMS పంపించండి. 50,000 మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మరి SMS కోడ్ GJ స్పేస్ సెలబ్రిటీ నేమ్ టైప్ చేసి 58585 కి SMS చేయండి. రెడీ సార్? 14 ప్లీజ్. చెప్పండి సార్, రెండో కన్ను కూడా ఓపెన్ అయిపోయింది. ఐశ్వర్య రాయ్ లాగా ఉంది.
స్నేహ ఉల్లాల్ కానీ ఐశ్వర్య రాయ్ కానీ. ఐశ్వర్య రాయ్ కళ్ళు ఇంకా పెద్దవి సార్. మేబీ ఐ బాల్ కింద టచ్ అవుతుంది. సో మీరెవరై ఉంటారు గెస్ట్ చేయండి. జీజే స్పేస్ సెలబ్రిటీ నేమ్ టైప్ చేసి 58585 కి SMS కొట్టండి. చెప్పేది స్నేహ ఉల్లాల్. సార్ మీకు ఒక క్లూ ఇస్తాను. మీరు చేసిన హీరోస్తో చేసినటువంటి హీరోయిన్, ఫస్ట్ హీరోయిన్ మీ లిస్ట్లో, 8 సినిమాల లిస్ట్లో మీ హీరోయిన్ కాదు, ఓకే, బట్ మీ హీరోస్తో చేసింది, మీ హీరోస్తో ఫస్ట్ హీరోయిన్, వన్ ఆఫ్ యువర్ హీరోస్ ఫస్ట్ హీరోయిన్. మంచి క్లూ ఇచ్చానండి. డిస్టింక్షన్లో పాస్ అవ్వచ్చు ఎలాంటి క్లూస్ ఎవరైనా ఇస్తే. సో మీరు గెస్ట్ చేయండి. జీజే స్పేస్ సెలబ్రిటీ నేమ్ 58585 కి. రవీనా రాజ్పుట్ కాదు. 4 సార్ మంచి ఇంటి ఇచ్చాను సార్, చెప్పేయచ్చు ఇప్పుడు మీరు. 4 ఓపెన్ చేయమంటారు. నెక్స్ట్ నెంబర్కి వెళ్దాం సార్. మరి ఇలా విరామం తీసుకున్నా సార్. పాండ్స్ డ్రీమ్స్ లో నువ్వు నేనులో టేక్ బ్రేక్.